హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ 58. ఆదిత్య, నువ్వు కూడా యూఎస్లో ఉండి వచ్చావు కదా. ఫ్రీ లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. అలా అని నేను ఎప్పుడూ హద్దులు దాటలేదు. నాకు ఒక చెల్లెలు ఉంది. ఎప్పుడూ ఆ విషయం గుర్తుంచుకుంటూనే ఉంటాను. మా అమ్మ నన్ను చాలా సంస్కారంగానే పెంచింది. కానీ ఒక్కొక్కసారి మనం చూస్తుండగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆ రోజు కూడా అలాగే జరిగింది నా విషయంలో. ఒక అందమైన అమ్మాయి సగం సగం డ్రెస్లో నిన్ను తన మీద లాక్కుంటే నువ్వెంతవరకు కంట్రోల్లో ఉండగలవు చెప్పు. నువ్వు సెన్స్లో ఉండగా కాదు, నువ్వు కూడా డ్రగ్ తీసుకుంటే ఎంతవరకు కంట్రోల్లో ఉండగలవో చెప్పు ఒకసారి. నువ్వు కూడా నాలాంటి వాడివే కదా. యశస్విని చెడ్డ చేయాలని నేను చెప్పడం లేదు. ఇంతవరకు నేను యశస్వితో తొందరపడ్డాననే చెప్పాను, కానీ డీటెయిల్డ్గా ఎవరికీ చెప్పలేదు. ఎవరు ఏం తిట్టినా నేనే భరించాను. నాదే తొందరపాటని ఒప్పుకున్నాను. కానీ యశస్వి విషయం నేను అసలు బయటకు చెప్పలేదు. తను నన్ను తిడుతున్నప్పుడు కూడా నీ తప్పు కూడా ఉందని చెప్పలేకపోయాను. నువ్వు తనకు సంబంధించిన మనిషివు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అడగటం వల్ల నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టే నీకు ఈరోజు జరిగిందంతా పూర్తిగా చెప్పాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు జరిగింది ఇదే. నువ్వు నమ్మకపోయినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు డ్రగ్స్ తీసుకోవడం, స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకోవడం, చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం కామన్గానే ఉంటుంది కదా. ఇది తప్పే కావచ్చు, కానీ నలుగురిలోకి వెళ్ళిన తర్వాత మనం కాదన్నా మనల్ని ఏదో విధంగా వాళ్ళు ప్రవోక్ చేస్తారు. అంటే నా వరం క్లబ్బులకి పబ్బులకి తిరిగేదనా నీ ఉద్దేశం అని కోపంగా అడిగాడు ఆదిత్య. చూడు ఆదిత్య, తగ్గి మాట్లాడుతున్నాను కదా అని నా గురించి నువ్వేదో అనుకుంటున్నావేమో. నా వల్ల దిద్దుకోలేని పొరపాటు జరిగింది యశస్వి విషయంలో. దానిని సరిదిద్దుకోగలనేమో అని ఇండియా వచ్చాను మళ్ళీ. బాబుతో ఉన్న యశస్విని చూడగానే నీతో పెళ్ళైపోయిందేమో అనుకున్నాను. రాగాతో యశస్వి కలిసి ఉన్న కొద్ది రోజుల్లోనే ఒక విధమైన అభిమానం ఏర్పడింది. యశస్వి ఎంత మోరల్గా, ఎంత పద్ధతిగా ఉంటుందో నాకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో. అన్నిసార్లు రాగాతో కలిసి మా ఇంటికి వచ్చింది. ఒక్కసారి కూడా నువ్వు అని ఏ రోజు నన్ను పిలవలేదు. అలాంటి అమ్మాయి బెడ్ మీద ఆ టైంలో నన్ను చూసి నువ్వు అని నన్ను పిలుస్తూ తన మీదకు లాక్కుందంటే ఖచ్చితంగా యశస్వి డ్రగ్ తీసుకునే ఉండాలి ఆదిత్య. ఇది ముమ్మాటికి నిజం. ఒకసారి యశస్వితో మాట్లాడు. ఆ రోజు ఏం జరిగిందో కనుక్కో. నీ మేనకోడలు నీకు బంగారం కావచ్చు, కాదని నేను అనను. నువ్వు ఎలాగో తన గురించి మంచే చెప్తావు. మా అమ్మని అడుగు యశస్వి గురించి. ఆవిడికి తనంటే ఎంత ఇష్టమో తెలుసా. తన ఆలోచనలన్నా, తన పనులన్నా, తన యాక్టివ్నెస్ అన్నా చాలా ఇష్టం. నేను కూడా అలాగే రాగా ఫ్రెండ్గా మాత్రమే ఇష్టపడేవాడిని. వచ్చిన కొత్తలో యశస్వికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని అనుకునేవాడిని. బాబు ఎప్పుడైతే నా కొడుకని తెలిసిందో, జరిగిన తప్పులో తనకు సమాన భాగం ఉంది అని యశస్వికి తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో, తనని తానే బాధ పెట్టుకుంటుందేమోనని తర్వాత చెప్పడానికి కూడా ట్రై చేయటం మానేశాను. నీకు ఒక విషయం తెలుసా, నాకు కూడా మా మావయ్య కూతురు మేఘన ఉంది. మేఘనకి నాకు చిన్నప్పటి నుంచి పెళ్ళని పెద్దలంతా నిర్ణయం చేసేశారు. కాదని అనటానికి పెద్దగా కారణాలంటూ ఏం కనిపించలేదు నాకు కూడా. మా బిజినెస్లన్నీ యూఎస్లోనే ఉన్నాయి అని శౌర్య మాట పూర్తి కాకుండానే, అంటే నువ్వు యశస్వి జీవితాన్ని ఉద్ధరించడానికే మళ్ళీ యూఎస్ నుంచి ఇండియాకు వచ్చానని అంటావు అంతేనా? ఇంకా కోపం తగ్గక ఆవేశంగా అడిగాడు ఆదిత్య. ఇవన్నీ మమ్మల్ని నమ్మని అంటావు. యశస్విని బాధ పెట్టాలనే ఉద్దేశం నీకు లేదని అంటున్నావు. సరే, ఒప్పుకుంటున్నాను. నువ్వు మంచివాడివే అయితే యశస్విని ఉద్ధరించాలనే ఉద్దేశమే నీకుంటే ఆ రోజు తర్వాత నువ్వు ఎందుకు యూఎస్ పారిపోయావు? అప్పుడే తప్పు జరిగిపోయిందని వచ్చి యశస్విని ఆదుకోలేకపోయావా? నువ్వు తప్పుడు మనిషివి కాబట్టే యూఎస్ వెళ్ళిపోయావు. సైలెంట్గా నీ అవసరం తీర్చుకున్నావు. తర్వాత జారుకున్నావు అక్కడి నుంచి. ఏదో జరిగి ఉంటుంది. అందుకనే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యశస్విని పెళ్లి చేసుకుంటానని కొత్త నాటకం మొదలు పెడుతున్నావు. నిన్ను నీ మాటల్ని ఎలా నమ్మాలి అన్నాడు ఆదిత్య. అబ్బా ఆదిత్య, నిన్ను యశస్విని ఎలా నమ్మించాలి నేను? యశస్వి అంటే ఇష్టమని చెప్పగలను. నేను తప్పు చేశానని 10 మంది ముందు ఒప్పుకోగలను. దిద్దుకునే అవకాశం ఇమ్మని అడగగలను. యశస్వి చెంపదెబ్బలు కొట్టినా భరించాను. నీ వల్ల కాళ్ళు చేతులు విరక్కట్టుకున్నా నిన్ను క్షమించాను. చూడు ఆదిత్య, నువ్వు కానీ యశస్వి కానీ నన్ను నమ్మాల్సిన అవసరం మీకెవ్వరికీ లేదు. నువ్వు నా దగ్గరికి వచ్చి జరిగిందేంటో చెప్పమని అడిగావు కాబట్టి చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. యూఎస్ వెళ్ళిపోయాను అంటే పారిపోయానని కాదు ఉద్దేశం. ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందో చెప్తాను విను. అమ్మమ్మకి తాతయ్యకి ఇద్దరే సంతానం, మా అమ్మ మా మావయ్య. మావయ్యకి మగపిల్లలు లేరు. మేఘన ఒక్కరితే కూతురు. అమ్మకి నేను రాగా. నాన్నగారు ఇండియాలో ఉండటంతో మాకు కూడా ఇండియా అంటే చాలా ఇష్టం.
నాన్నగారు పోయిన తర్వాత ఇండియాలో ఉన్న బిజినెస్లన్నీ నేనే చూసుకోవడంతో ఎలాగూ మేఘా పెళ్ళిని చేసుకోవాలి కదా, అక్కడికే వచ్చేయాలని ముందు నుంచి మావయ్య కోరిక. అదే కోరిక అమ్మమ్మది, తాతయ్యది కూడా. ఫారిన్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడే రాగా కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందరం అనుకున్నాం. ఎప్పుడైనా ఇండియా మీద ఇష్టంతో తిరిగి ఇక్కడికి వస్తే ఇల్లైనా ఉండాలి కదా అని ఇంటిని మా కోసం ఉంచేసుకోవాలని నిర్ణయం తీసుకుని బిజినెస్ మాత్రం సేల్కి పెట్టేశాను చాలా రోజుల క్రితమే. రాగా డిగ్రీ అయిపోయిన వెంటనే అమ్మని రాగని తీసుకొని యూఎస్ పంపించేశాను. నాకు ఇంకా బిజినెస్ గురించి బ్యాలెన్స్ ఉండిపోవడంతో కొద్ది రోజులు ఇక్కడే ఉన్నాను నేను. అప్పుడే నువ్వు యశస్వి షాపింగ్కి వచ్చినప్పుడు నేను చూశాను మీ ఇద్దరిని. మీరిద్దరూ నవ్వుతూ షాపింగ్ చేస్తూ ఉండటం చూసి యశస్వి పక్కన ఉండేది ఆదిత్య అయి ఉంటాడని అప్పుడే అనుకున్నాను. యశస్వి మాటల్లో ఎప్పుడూ మా మామ అంటూ నీ గురించే చెప్తూ ఉండేదని, నాలాగే మీకు కూడా చిన్నప్పుడే మీ ఇద్దరికీ మ్యారేజ్ సెటిల్ అయిపోయిందని రాగా అంటూ ఉండేది. తర్వాత కొద్ది రోజుల్లోనే నేను కూడా యూఎస్ వెళ్ళిపోయాను. బిజినెస్ పూర్తిగా సేల్ కాకపోవడంతో మళ్ళీ తిరిగి ఇండియా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులే కదా అని మళ్ళీ నాతో పాటు అమ్మ రాగా ఇద్దరూ ఇండియా వచ్చేశారు. అప్పుడే పీజీలో జాయిన్ అయింది రాగా యశస్వితో పాటు. మీ నాన్నగారు పోవటం, ఏదో కోర్టు కేసు అంటూ గొడవ జరగటం, మీ పెళ్లి వాయిదా పడిందని యశస్వి చెప్పింది. యశస్వి పీజీలో జాయిన్ అయిందని రాగా కూడా అక్కడే జాయిన్ అయింది. ఇక ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విషయం అంటావా, నేను మంచి నిద్రలో ఉండగా రాగా పక్కన నిలబడి అన్నయ్య అని నన్ను లేపుతుంటే తెలివి వచ్చింది. మనం అర్జెంటుగా యూఎస్ బయలుదేరాలి, అమ్మమ్మకి సీరియస్గా ఉందట, మామయ్య టికెట్స్ పంపించాడు అని నన్ను లేపుతుంటే నేను లేచి కూర్చున్నాను. లేచి కూర్చున్న నాకు జరిగింది గుర్తొచ్చింది. వెంటనే చూసుకున్నాను, యశస్వి పక్కన లేదు. జరిగింది కలో నిజమో నాకు అర్థం కాలేదు. నా ఒంటి మీద బట్టలు లేకపోవడం అది నిజమని చెప్పింది. వెంటనే బ్లాంకెట్ని అలాగే మీదకి లాక్కొని, నువ్వెప్పుడు వచ్చావు, నువ్వు వచ్చేసరికి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాను రాగాని. అలా తలుపులన్నీ తీసేసి పడుకున్నావేంటన్నయ్య, అయినా ఎవరుంటారు, ఎవరూ లేరు, ఎవరైనా వచ్చారా మన ఇంటికి, నువ్వు నీ రూమ్లో మానేసి గెస్ట్ రూమ్లో పడుకున్నావేంటి అని అడిగింది రాగా. ఇక మాటలు పొడిగించడం ఇష్టం లేక, నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి, నేను వస్తాను అని చెప్పి రాగాని పంపించేశాను. నేను లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి యశస్వి ఏమైందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో నాకు తెలియనే లేదు. ఇప్పుడు యశస్విని ఎలా కలుసుకోవటం అని ఆలోచించాను. నా ఫోన్ బయట సోఫాలోనే ఉండిపోయింది. యశస్వికి కాల్ చేయాలని ఫోన్ తీసుకునేసరికే అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి మావయ్య నుంచి. యశస్వి కోసం వెంటనే వెళ్లాలన్న వీలు కాని పరిస్థితి. వెంటనే మావయ్యకి కాల్ చేశాను యూఎస్కి. నీ ఫోన్ కోసమే ట్రై చేశానురా శౌర్య, మీ అమ్మకి రాగాకి ఒంట్లో బాలేదని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా రావాల్సిన పరిస్థితి, అమ్మ చనిపోయిందిరా అన్నాడు బాధగా మావయ్య. అక్కడ నా అవసరం చాలా ఉందనుకుని వెంటనే సరే మావయ్య బయలుదేరుతున్నాం, ఎక్కువ టైం లేదు కదా అని చెప్పి వెంటనే ప్యాకింగ్ పూర్తి చేసుకుని ఎయిర్పోర్ట్కి అందరం చేరుకున్నాం. అమ్మ రాగా కంగారు పడతారని నేను కూడా అమ్మమ్మ విషయం వాళ్ళకి చెప్పనేలేదు. ఏ ముహూర్తాన్ని యూఎస్లో అడుగుపెట్టేనా కానీ తిరిగి ఇండియా వచ్చే వరకు ఊపిరి సలపనంత పనిలో పడిపోయాను. ఎప్పుడూ తాతయ్యకే ఒంట్లో బాగుండేది కాదు. అలాంటిది తాతయ్య బాగానే ఉన్నారు, అమ్మమ్మ సడన్గా చనిపోయిందనేసరికి మాకందరికీ అది పెద్ద షాక్. యశస్వి ఆలోచనలతోనే నేను యూఎస్ వెళ్ళాను. నా ఫోన్ లిఫ్ట్ చేయదని తెలిసిన ఇండియా నుండి యూఎస్ వెళ్లేలోపు రాగా ఫోన్ నుంచి సీక్రెట్గా చాలాసార్లు కాల్ చేశాను. రాగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు యశస్వి. అయినా పట్టు వదలకుండా రోజుకి ఎన్నోసార్లు కాల్ చేసేవాడిని. కొద్ది రోజులు అయ్యేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. యశస్విని కలిసి మాట్లాడలేకపోయినందుకు ఓవైపు బాధపడుతూనే అక్కడ ఊపిరి సలపని పనులతో నేనేం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలిసేది కాదు. యశస్వి ఆలోచనలో పూర్తిగా నన్ను నేను మర్చిపోయేవాడిని. తర్వాత 3 నెలల పాటు చాలా బిజీ అయిపోయాను. అమ్మమ్మ చనిపోవడంతో తాతయ్య మామూలుగా తీసుకోలేకపోయారు. అతని ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఈలోగా రాగాకి అక్కడే అరవింద్ అనే డాక్టర్తో పెళ్లి చూపులు జరిగాయి. అరవింద్ చాలా మంచివాడు, రాగా కూడా ఇష్టపడింది. తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటూనే రాగాకి అక్కడే పెళ్లి జరిపించేశాం. రాగా పెళ్ళైన తర్వాత ఇండియా వద్దామని బయలుదేరాను. అనుకున్నంతలోనే తాతయ్య చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య ఆస్తి మొత్తం కొడుకైన మావయ్య పేరుని కాకుండా నా పేరునే పెట్టారు. అదే నాకు పెద్ద తలనొప్పి అయింది. తాతయ్య చనిపోయిన తర్వాత వెంటనే ఇండియా బయలుదేరదాం అనుకున్న నాకు అన్ని రోజులు ఇండియాలో ఉన్న బిజినెస్ సేల్ చేయలేకపోయాను. కానీ నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫోన్ల మీదే పేపర్స్ కొరియర్ ద్వారా రావడంతో ఇండియాలో ఉన్న బిజినెస్ మొత్తం సేల్ అయిపోయింది. అయినా యశస్వి కోసం తిరిగి రావాలనుకుని బిజినెస్ సేల్ క్యాన్సిల్ చేసి ఆ వంకతో అయినా ఇండియా వద్దామని అనుకున్నాను.
చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉండటంతో అప్పటికే 1/3 పైగా పని జరిగిపోయింది బిజినెస్లో. కాదనటానికి వీలు లేని పరిస్థితి. ఒక్కసారి ఇండియా రావాలని, యశస్వి గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. అన్నీ ఫోన్ల మీదే జరిగిపోతున్నప్పుడు ఇండియా వెళ్లాల్సిన అవసరం ఏముందని అందరూ అనడం, నేను యశస్వి గురించి బయటకు చెప్పలేకపోవడంతో ఆ విధంగా అప్పుడు కూడా మళ్ళీ ఇండియా రాలేకపోయాను. రాగా, అరవింద్ అక్కడే యూఎస్లోనే సెటిల్ అయిపోయారు. అమ్మని కొద్ది రోజులు రాగా దగ్గర ఉంచి నేను ప్రత్యేకంగా ఏదో ఒక పని పెట్టుకుని ఇండియా రావాలని మళ్ళీ అనుకున్నాను. ఆ మాటే మావయ్యతో చెప్పాను. మావయ్య, నువ్వు పెళ్లి చేసుకుని మేఘాన్ని తీసుకుని ఇండియా వెళ్ళు, అప్పుడు హనీమూన్లా కూడా ఉంటుంది అన్నాడు. ఇక ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాక తీరికగా మావయ్యని కూర్చోపెట్టుకొని, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను మావయ్య, మేఘాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అన్నాను. అంటే అర్థం కానట్టు అడిగాడు మావయ్య. మేఘాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అన్నాడు శౌర్య. ఆ మాట చెప్పిన వెంటనే అటు అమ్మకి ఇటు మావయ్యకి కూడా చాలా కోపం వచ్చింది నా మీద. అదేంట్రా శౌర్య, ఇప్పటి వరకు నువ్వు మేఘాన్ని చేసుకోనని ఒక్క మాట కూడా నాతో అనలేదు కదా అంది అమ్మ. నా కూతురికి పెళ్లి చేయలేక నిన్ను అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నానా? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం. ఆస్తి అంతా నీ పేరు పెట్టుకున్న తర్వాత నువ్వు చెప్పవలసిన మాట ఇదేనా? నీకు నచ్చినట్టుగా నువ్వు ఇండియాలో ఉన్న బిజినెస్లన్నీ అమ్మేసుకున్నావు. యూఎస్లో కూడా వదిలించుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? అంతే కదా? నీ చెల్లెలు పెళ్లి చేసేశావు. ఇప్పుడు అడగటానికి పెద్దవాళ్ళుగా అమ్మా నాన్నలు కూడా లేరు. అందుకే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అని మావయ్య నన్ను నానా మాటలు అనడం మొదలుపెట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.